90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం ఇప్పటి వరకు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ టైంలోనే కోటేశ్వర్లు అయిపోవాలి, చాలా తక్కువ పెట్టుబడితో మేము ఒక మంచి హై రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ అందరికీ కూడా 9 అనేది లక్కీ నెంబర్ కాబట్టి 9 సార్లు ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒక లంసమ్ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసి కోటేశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? 9 లక్కీ నంబర్ నిజంగానే అఫ్ కోర్స్ ఇన్ జనరల్ కేటగిరీ చూస్తే ఎంత బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళకి కూడా 9 అనే నంబర్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి నేను విన్నా. బట్ ఐ డోంట్ నో, బట్ వర్క్ అయితే చాలా మంచిది. ఒకవేళ అందరికీ మంచి చేసింది అనుకోండి, దాని అంతటా గుడ్ న్యూస్ ఇంకోటి లేదు. అయితే 9 సంవత్సరాల్లో 9 కోట్లు ఎలా సంపాదించాలి? రైమింగ్ బాగుంది సార్. సో ఫ్యాక్ట్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాము, అందరు నమ్ముతారు కూడా. 9వ తేదీన కానివ్వండి, 9 కార్ నంబర్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం 9 అన్నది ఒక సెంటిమెంట్ అండ్ ఇమోషన్స్ కూడా. ఎందుకంటే 9 ఈజ్ అ మ్యాజికల్ నంబర్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ కూడా. అది మాత్రం నిజం. సో 9 సంవత్సరాల్లో 9 కోట్లు మనం ఎలా సాధించుకోవాలి, దానికోసం మనం ఎంత కష్టపడాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నెలకి ఎన్ని వేలు సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత త్వరగా, ఎంత తక్కువ సమయంలో, ఎంత తక్కువ సంవత్సరాల్లో మీరు కోట్లాది అవ్వబోతున్నారు అన్నది మనకు ముఖ్యం. నా ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఇది పాసిబులా కాదా అంటే 100% పాసిబుల్. ఎందుకు కాదు, కానీ మీరు ఇది రికమెండేషన్ కాదు, ఇది మీకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ 9 కోట్లు మనం సంపాదించాలి అంటే కాసంత లైఫ్లో రిస్క్ ఉంటుంది. లైఫ్లో రిస్క్ లేనిది ఏది లేదండి. మనల్ని మనమే ఫూల్ చేసుకుంటూ ఉంటాము. నేను హ్యాపీగా బస్సులో వెళ్తున్నాను, హ్యాపీగా కార్లో వెళ్తున్నాను, బైక్లో వెళ్తున్నాను, నాకు ఎలాంటి రిస్క్ ఉంది? బాస్, బ్రదర్, డియర్ ఆల్, అండర్స్టాండ్ వన్ పాయింట్. రిస్క్ అనేది మనం పుట్టిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు ఉంటుంది. రిస్క్ మీకు తెలియకుండా మీ దగ్గరకు వస్తుంది, రిస్క్ అనేది మీకు తెలియకుండానే మీ నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు కాబట్టి. అందులోనే ఆ రిస్క్ ఫ్యాక్టర్లోనే వస్తుంది లాస్ మిటిగేషన్ టూల్. సో లాస్ మిటిగేట్ ఎలా చేయాలి, అసలు లాస్ మిటిగేషన్ అంటే ఏంటి, లాస్ మిటిగేషన్ టూల్ అంటే ఏంటి? లాస్ మిటిగేషన్ అంటే మీకు జరగబోయే లాస్ని తగ్గించుకోవడం ఎలా, అది మీకు తెలియాలి. సో లాస్ తగ్గించుకునే విధానం అనేది ఒక ప్రూవ్డ్గా ఉండాలి, అప్రూవ్డ్గా ఉండాలి. మనకు ఏ విధంగా కూడా మనకు లాస్ అవ్వకూడదు మరి ఆ టూల్ని మనం వాడితే. సో లాస్ని తగ్గించుకుంటే ఏమవుతుందంటే మీ మొత్తం ఫోకస్ అంతా లాస్ని తగ్గించుకోవడం పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అయిపోతుంది. సింపుల్ అండి. మీరు జోకే వెజిటేబుల్స్లో కైండ్ ఆఫ్ తులాభారం లాంటిది ఉంటుంది కదా మన దగ్గర. ఏదైతే మనము ఒక సైడ్లో వెయిట్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే రెండో వైపున అది తప్పకుండా పైకి వెళ్ళిపోవాల్సిందే. సో ఇది కూడా అంతే. మీరు ఎక్కువగా ఫోకస్ ఎప్పుడైతే లాస్ నేను తగ్గించుకోవాలి అని చెప్పేసి మీరు ఒక టూల్ని సాధించుకుంటారో అప్పుడే మీ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఫోకస్డ్గా ఉండాలి. రెండో విషయం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఐఎమ్ సారీ ఏం చేయలేరు. ఓకేనా? లైఫ్లో ఏం సాధించలేరు, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్. కరెక్ట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాము మనము, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాము. 78 సంవత్సరాలు అయిపోయింది మన దేశానికి ఫ్రీడమ్ వచ్చేసేసి. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనకు ఫ్రీడమ్ అనేది రాలా. మనకెప్పుడు వస్తుందండి? మనం స్వేచ్ఛగా ఎప్పుడు బ్రతుకుతాము? అలాంటి మార్నింగ్ లేచేసి 5 గంటలకు లేచి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళడమే కాకుండా మార్నింగ్ 5 గంటలకు లేచినా కానీ 9 గంటల వరకు షికార్కి ఎప్పుడు వెళ్తాం, సినిమాకి ఎప్పుడు వెళ్తాం, షాపింగ్ ఎప్పుడు వెళ్తాం, అది చెప్పండి. దాట్స్ ద లైఫ్ ఎవ్రీబడి ఈస్ డ్రీమింగ్, ఐ గెస్ ఈవెన్ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. అందరం కూడా అదే ఆలోచిస్తాం. సో ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక డిసిప్లిన్ నేను చెప్తాను, దాన్ని పాటించండి. సో లెట్ మీ కమ్ టు ద పాయింట్. నా ఇక్కడ మీరు చూసుకుంటే 9 సంవత్సరాల్లో 9,47,77,227 రూపాయలు మీరు రూపాయితో సహా చెప్తున్నారు మీరు సంపాదిస్తారు. ఓకేనా? దానికి మనకు కావాల్సింది మీరు ప్రతి నెల పెట్టాల్సిన పెట్టుబడి 50,000 రూపాయలు. కానీ దీన్ని మీరు లంసమ్ అమౌంట్గా కూడా పెట్టచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది మరి. సో దానికి కూడా కొంచెం లక్షల్లో వెళ్తుంది. అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు అలా పెట్టి కూడా 9 సంవత్సరాలు 9 కోట్లు మీరు సంపాదించవచ్చు. కానీ ఎక్కువ మంది ఏంటంటే సార్ నాకు నెల నెల చెప్పండి అంటారు. సో మంత్లీ ఐడియా కూడా ఇద్దాం.
సో మంత్లీ మీరు 50,000. అదేంటి సార్ మరి 9 కోట్లు కాదు, మాకు కొన్ని తక్కువ కోట్లు వచ్చినా పర్వాలేదు కానీ ₹1 కోటి మాత్రం రావాలి అనుకుంటే మీకు ఇంకొక ఈజీ విధానం చెప్తా. ఏంటి సార్ అది? మీరు ఆ విధానంతో కూడా మీరు కోట్లాధికారి అవ్వచ్చు. మనం 1 crore వరకు సంపాదించడం కష్టం, కానీ ఒకసారి కోట్లాధికారి అయిపోయాం అనుకోండి, దానిపైన వచ్చే కోట్లు చాలా త్వరగా వస్తాయి, ఈజీగా వస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము 9 కోట్ల విషయం మాట్లాడుకున్నాము, ఇప్పుడు ₹1 కోటి విషయం కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది ఏంటంటారు సార్, ఆ ₹1 కోటి ఫిగర్ ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు, కానీ ఆ ₹1 కోటి ఎన్ని కట్టలు ఉంటాయో మనకు తెలియదు. అది ఒక్కసారి అన్నా అచీవ్ అవ్వాలి, అది ధ్యేయంగా పెట్టుకొని బ్రతకమని చెప్తాను నేనైతే అందరికీ లైఫ్లో. ఎందుకంటే ₹1 కోటి ముఖం చూడండి, నేను ఈ ప్రపంచం వదిలిపోను గట్టిగా మీరు నిర్ణయించుకున్నారనుకోండి, ప్రతి నెల 5,000 పెట్టండి. మీకు 9 సంవత్సరాల్లో ₹1 కోటి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ₹1,46,097 ఎలా వస్తాయి అంటే, వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ETF కావచ్చు, దాంతోపాటు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. మీరు మైనర్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు కోట్లాధికారి అయ్యేలాగా నేను చూస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.